ఈసారి జనసేన స్ట్రైక్ రేట్ 98% ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెబుతూ ఉన్నప్పటికీ లోలోన జనసేన పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అసలు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న దానిపైనే ఆ పార్టీ అధ్యక్షుడే తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా మరో నియోజకవర్గంలో సర్వే కూడా చేయించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అయితే ఏకంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ కార్యకర్తలంతా ఆందోళనకు గురవుతున్నారు. నాగబాబు అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఆయన కార్యకర్తలతో అదే విషయం చెప్పారు. విస్తృతంగా కార్యకర్తల సమావేశాలు కూడా నిర్వహించారు. లోకల్లోనే ఉంటా అని చెప్తూ ఒక ఇల్లు కూడా తీసుకున్నారు. నాగబాబుకు ఆర్థికంగా సపోర్ట్గా ఉంటారని పేరున్న సుందరపు బ్రదర్స్ తమ ఇంటిని, అచ్యుతాపురంలోని తమ ఇంటిని కూడా నాగబాబుకు కేటాయించారు. 15 రోజుల క్రితం ఆయన ఆ ఇంట్లో చేరారు కూడా. అయితే హఠాత్తుగా శనివారం ఇల్లు ఖాళీ చేసేశారు. ఫర్నిచర్ మొత్తం తరలించేశారు. ఈ పరిణామంతోనే జనసేన క్యాడర్లో అయోమయం నెలకొంది. ఎందుకు నాగబాబు ఇక్కడ పోటీ చేస్తామని చెప్పి హఠాత్తుగా ఫర్నిచర్తో సహా ఇల్లు ఖాళీ చేసి ఎందుకు వెళ్ళిపోయారు అన్నదానిపైన చర్చ నడుస్తుంది. అయితే అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని నాగబాబు అనుకున్నప్పటికీ అక్కడ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. పోటీ చేస్తే ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేల్లో తేలడంతోనే నాగబాబు హఠాత్తుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అన్న ప్రచారం అయితే జనసేనలో నడుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితి, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేదు. ఆయన పార్టీకి సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించినప్పుడు, అదేవిధంగా మొన్న తాడేపల్లిగూడెం సభలో ఈ రెండింటిలో తప్పించి తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఏం జరుగుతుందో కూడా ఇక్కడ కార్యకర్తలకు అర్థం కాని పరిస్థితి. తొలుత గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం నడిచింది. ఆ ప్రచారం ముగిసిన తర్వాత కాకినాడ రూరల్కి ఈసారి వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ అన్న ప్రచారం నడిచింది. చివరకు లేటెస్ట్గా పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయబోతున్నారు. అక్కడైతే 91,000 మంది కాపు ఓటర్లు ఉన్నారు కాబట్టి గెలుపు ఈజీ అవుతుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారంటూ ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురానికి వెళ్లేందుకు కూడా సిద్ధంగా లేరు. తాడేపల్లిగూడెంలో మరో సర్వే చేయించుకుంటున్నారు అక్కడ ఎలా పరిస్థితి ఉంటుందని. ఈ పరిస్థితులు చూసిన తర్వాత జనసేన పార్టీ కార్యకర్తల్లోనే ఆత్మవిశ్వాసం సన్నగిల్లే పరిస్థితి. తమ పార్టీ అధ్యక్షుడు స్ట్రైక్ రేట్ 98% అంటున్నారు కానీ ఆయన పోటీ చేసేందుకు కూడా, అందులోనూ భారీగా కాపు ఓట్లు 91,000 ఓట్లున్న పిఠాపురం కూడా ఆయన గెలుపుకు సేఫ్ కానప్పుడు ఇక ఏపీలో ఏ నియోజకవర్గంలో అయితే పవన్ కళ్యాణ్ గట్టెక్కగలుగుతారు, ఏ నియోజకవర్గంలో అయితే గ్యారెంటీ ఉంటుంది అన్న భయం అయితే జనసేన పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. సో ఓవరాల్గా చూస్తూ ఉంటే జనసేనలో మాత్రం ఆత్మవిశ్వాసం తగ్గుతోందా అన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీని ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అయి ఉండవచ్చు. పవన్ కళ్యాణ్ మొన్న తాడేపల్లి సభలో కూడా పార్టీ కార్యకర్తల్లో ధీమా పెంచేలాగా కాకుండా మన దగ్గర ఏమున్నాయా, డబ్బులున్నాయా, నియోజకవర్గానికి 800 మంది కార్యకర్తలన్నా ఉన్నారా, అసలు తెలుగుదేశం పార్టీతో మనం పోటీ పడగలమా, డబ్బులు లేవు, 10 మందికి భోజనాలు పెట్టేకి ఇది లేదు అంటూ పార్టీని మోరల్గా దెబ్బతీసేలా జనసేన పార్టీకి పెద్దగా కెపాసిటీ లేదు అన్న సిగ్నల్స్ స్వయంగా ఆయనే పంపడంతోనే జనసేన కార్యకర్తలు సగం నీరు గారిపోయారు. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు ఇద్దరు నియోజకవర్గాల మార్పును పదే తెరపైకి తెస్తూ ఉండడంతో అసలు ఇక్కడ స్ట్రైక్ రేట్ 98% ఏంటి, అసలు పార్టీ అధ్యక్షుడు ఆయన సోదరుడికే గెలుపుపై ధీమా లేకుండా పోయిందే అన్న భయం అయితే జనసేన కార్యకర్తల్లో కనిపిస్తోంది.